నమస్తే, గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం. గృహ ప్రవేశం యొక్క సందర్భంగా సీనియర్ సిటిజన్ ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లల గారు మరియు కోశాధికారి దొంత దేవదాస్ గారు, మరి శ్రీ వెంకటేశ్వర మందిర చైర్మన్ అయినటువంటి అగ్రహారం నార్ల రాజేశన్ గారు, సీనియర్ సిటిజన్ సలహాదారులైనటువంటి శ్రీ కోడం నారాయణ గారు యొక్క నూతన గృహ ప్రవేశ సందర్భంగా మేమందరం పాల్గొని వారికి మరి నూతన గృహం వాస్తవంగా మనిషికి కావలసింది కూడు, గుడ్డ, నీడ, ఇవన్నీ ఈ కనీస వసతులు తప్పనిసరిగా అందరికీ అవసరమైనవే. మరి సీనియర్ సిటిజన్ సేవలు అందిస్తూ తన యొక్క కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి రీతిలో తను గృహాన్ని నిర్మించుకున్నాడు. ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంగా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళ కుటుంబం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వారికి ఆశీస్సులు అందజేస్తూ మరి సీనియర్ సిటిజన్ తరఫున కూడా వారికి చిరు సత్కారం అందించాలనేటువంటి నేపథ్యంలో రావడం జరిగింది. మరి వారికి శుభాలు జరగాలని కోరుకుంటూ వారి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరింత సీనియర్ సిటిజన్లకు సేవలు అందించాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్ అధ్యక్షులు శ్రీ చేపూరి బుచ్చయ్య గారు వారి ఈరోజు నూతన గృహప్రవేశం చేసినారు. వారి ఈరోజు మమ్మల్ని వారి పిలుపు మేరకు మేము ఈరోజు వారి ఇంటికి కొత్త గృహం రావడం జరిగింది. అందులో మన ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ తెన్పాల శంకరయ్య గారు, అలాగే ఉపాధ్యక్షులు శ్రీ ఎల్ఏ గారు, మరియు మా సీనియర్ సిటిజన్ సలహాదారులు శ్రీ కోడం నారాయణ గారు, అలాగే మా గౌరవ సీనియర్ సిటిజన్ సభ్యులు, అలాగే అగ్రహారం టెంపుల్ చైర్మన్ నార్ల రాజేశం గారు, మేమందరం ఈరోజు వారి ఇంటికి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి ఈ యొక్క సీనియర్ సిటిజన్లో వారు ఎంతో ముందుండి సీనియర్ సిటిజన్లకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే వారి కుటుంబం వారు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వారి కుటుంబం వారి క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సేవలు అందిస్తూ ఉన్నారు. వారు నూతన గృహ ప్రవేశ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వారికి మా సీనియర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి నాగ రాజన్ గారు, మరి దొంత దేవదాస్ గారు, ఏనుగుల ఎల్లయ్య గారు, వరదాన గారు, శంకరయ్య గారు మేము పాల్గొన్నాము. వారికి అక్కయ్య ఆయురారోగ్యము సుఖశాంతము వారు దుర్గాబడితో ప్రారంభమైన ఆత్మ ప్రపంచం అది మూలధారణం. మరి అందరి సేవ చేద్దాన్ని దృక్పథం కూడా అలవాటు. ఇప్పుడు దుర్గా మెడికల్ వారి కొడుకులకు అప్పచెప్పాడు. ప్రస్తుతం తను సేవారూపకంగా ఈ సామాజిక సేవలో పాల్గొంటూ సామాజిక సేవానికి న్యాయం చేస్తున్నాడు.
ఉన్నాడు. డబ్బు ముఖ్యంగా దేవుడు కూడా ముఖ్యం అనేటువంటి దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు వ్యాపారం అంతా కొడుకులుగా పోయేవాడు. ఇప్పుడు ఈ సామాజిక సేవకు తన జీవితాన్ని అంకితం కాబట్టి వారికి అత్తైదులు ఆయురాలను సుఖశాంతను కలిగించాలని కోరుకుంటూ చెప్తున్నాను. అది ఓం తత్వం.